ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతిరోజు పనిచేస్తున్నామన్నారు. అనేక సమస్యలు, ఆర్థిక సవాళ్లను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రజాపాలనలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది కాలంలోనే పేదల సేవలో పింఛన్లు, అన్న క్యాంటీన్లు, దీపం 2, తల్లికి వందనం, మత్స్యకార సేవలో లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చామన్నారు. మెగా డిఎస్సితో టీచర్ ఉద్యోగాలు ఇవ్వనున్నామని, పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేశామన్నారు. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టామని, రైల్వే జోన్ సాధించామని, స్టీల్ ప్లాంట్ను పరిరక్షించామన్నారు. ప్రజల ఆశీర్వాద బలంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నామన్నారు. ఏడాది పాలనను విజయవంతం చేయడానికి సహకరించిన, పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. సుపరిపాలనలో తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించిందని, మలి అడుగు మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సైంట్ ఏఐసిటిఈతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. విద్యా సంస్థల్లో వ్యాపార దృక్పథం, మేధో సంపత్తి సృష్టితో పాటు స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించనున్నారు. ఇందుకు విద్యార్థులు, అధ్యాపకులు సంస్థలలో నైపుణ్యాలు, సామర్థ్య పెంపునకు కృషి చేయనున్నారు. యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సైంట్ ఏఐసిటిఈతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో సైంట్ ఫౌండేషన్, ఏఐసిటిఈ ప్రతినిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం అధికారులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇది త్రైపాక్షిక ఒప్పందం. తద్వారా నగర ఆధారిత ఇన్నోవేషన్ క్లస్టర్లను ప్రారంభించేందుకు సైంట్ ఫౌండేషన్, ఏఐసిటిఈ సహకారం అందించనున్నాయి. మొదటగా విశాఖ నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థలో వ్యాపార దృక్పథం, మేధో సంపత్తి సృష్టితో పాటు స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించనున్నారు. ఇందుకు విద్యార్థులు, అధ్యాపకులు సంస్థలలో నైపుణ్యాలు, సామర్థ్య పెంపునకు కృషి చేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యా సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య సహకారాన్ని పెంపొందించనున్నారు. ఇందులో భాగంగా ఐకేర్, ఐకేఫ్ కేంద్రాలను స్థాపించడంతో పాటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక బదలాయింపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా విశాఖ ప్రాంతంలోని విద్యా సంస్థలపై దృష్టి సారించనున్నారు. ఈ మేరకు బూట్ క్యాంప్స్, హ్యాకథాన్లు, ఇన్నోవేషన్ ఫెయిర్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. క్లస్టర్ స్థాయి కాంక్లేవ్లు, పరిశ్రమ నిపుణులతో మార్గనిర్దేశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, అధ్యాపకుల్లో వీటికి సంబంధించిన శిక్షణా సామర్థ్యం పెంపునకు కృషి చేయనున్నారు. వివిధ రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయం కోసం నోడల్ ఆఫీస్గా ఏపీఎస్ఎస్డిసి వ్యవహరించనుంది. ట్రంప్ నిర్ణయాల వల్ల ఆక్వా ఎగుమతుల్లో సంక్షోభం తలెత్తిందని, దీనిపై ప్రభుత్వం నిపుణులతో చర్చించి ఫీడ్ మ్యానుఫ్యాక్చర్లతో చర్చల ద్వారా ధరలు తగ్గించిందని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఆక్వా రంగం మీద గత ఏడాది 600 కోట్ల భారం ఏర్పడిందని, 30 రోజుల్లో చెల్లించాలనే నిబంధన ఉన్న రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దానిపై సానుకూలంగా ఆలోచిస్తుందని వివరించారు. విజయవాడ పౌరంగిలోని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్లో మార్పులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, ఫిషరీస్ వైస్ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి, ఆక్వారంగ నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ 3 నెలల క్రితం ట్రంప్ నిర్ణయాల వల్ల ఆక్వా ఎగుమతుల్లో సంక్షోభం తలెత్తిందని, దీనిపై ప్రభుత్వం నిపుణులతో చర్చించి ఫీడ్ మ్యానుఫ్యాక్చర్లతో చర్చల ద్వారా ధరలు తగ్గించిందని తెలిపారు. పెద్ద ఫార్మర్లతో పాటు చిన్న ఫార్మర్లకు సైతం ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో ఎంఆర్పీ ధరను 14 రూపాయల వరకు తగ్గించామని వెల్లడించారు. 10 ఎకరాల పరిమితి లేకుండా ఆక్వా ఫార్మింగ్కి యూనిట్కు 1.50 రూపాయలు ఛార్జ్ మాత్రమే విధించనున్నట్లు తెలియజేశారు.
ఈ నిర్ణయానికి సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆమోదం తెలిపారు. ఈ విధానంతో ఆక్వా రైతుల కళ సాకారం కానుందని పేర్కొన్నారు. ఆక్వా రంగం మీద గత ఏడాది 600 కోట్ల రూపాయలు భారంగా ఏర్పడిందని, 30 రోజుల్లో చెల్లించాలని నిబంధన ఉన్న రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దానిపై సానుకూలంగా ఆలోచిస్తుందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోందని తెలిపారు. ఇక ఫ్రాన్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ పేరిట 40 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. రొయ్యలను గ్రామాల స్థాయిలో ప్యాకింగ్ చేసి స్థానిక మార్కెట్ వృద్ధికి ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. రొయ్యలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రచారం చేయనున్నారు. ఫిషరీస్ వైస్ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గత 6 నెలల్లో ఆక్వా రంగం అభివృద్ధి దిశగా సాగిందని తెలియజేశారు. ఎగుమతుల్లో ట్రేసబిలిటీ కీలకమని, డిసెంబర్ నాటికి ప్రతి పాండ్ వివరాలు డేటాబేస్లో ఉంటాయని చెప్పారు. రొయ్యల యూనిక్ నెంబర్ స్కాన్ చేస్తే మొత్తం చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ధరల మార్పులపై ప్రతి 10 రోజులకు సమీక్ష జరగనుందని, యాప్ రూపకల్పన కూడా పూర్తయ్యే దశలో ఉందన్నారు. త్వరలో ఇంటికి రొయ్యలు డెలివరీ చేసే యాప్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. ఇంకొన్ని సమస్యలు ఎప్పుడూ చుట్టుముడుతూనే ఉన్నాయి ఆక్వా ఇండస్ట్రీని. చాలా రీసెంట్గా యాంటీ డంపింగ్ డ్యూటీ గతంలో సుమారు 1.4% 1.35% ఉన్న డంపింగ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ 3.9%కి వాళ్ళు పెంచడం అయింది. దీనివలన సుమారు ఒక ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా ఇండస్ట్రీస్కే 600 కోట్ల భారం ఇప్పుడు బ్యాక్ డేట్తో వీళ్ళందరూ కట్టాల్సిన పరిస్థితి 23-24 ఇయర్కి. ఇప్పుడు 30 రోజుల్లో ఆ అమౌంట్ పే చేయాలని చెప్పి వచ్చింది. దాని వలన కూడా కొంత ఇప్పటి ధరల మీద కూడా కాస్త ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడితే, అది కూడా మరి వ్యాపారం అన్నాక లాభ నష్టాలు ఉంటాయి. దాన్ని రైతు ఒక్కడి మీద భారం మోపటం సమంజసం కాదు అని చెప్పి సో అప్సడా ఆ విషయంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తుంది. అన్ని విషయాల్లో ప్రభుత్వ సహకారం కూడా ఊహించిన స్థాయి కన్నా కూడా ఎక్కువగానే ప్రభుత్వం కూడా వారి సహకారం అందిస్తుంది. మ్యాక్సిమం నవంబర్ డిసెంబర్ లోపల 100% టోటల్గా ప్రతి పాండ్, ఈరోజు ఆల్రెడీ అన్ని పాండ్స్కి యూనిక్ నెంబర్స్ వచ్చేసినాయి. రొయ్యల్ ఫ్యాక్టరీలకి, మేత ఫ్యాక్టరీలకి, ఎక్స్పోర్టర్స్కి అందరికి కూడా యూనిక్ కోడ్ ఇచ్చేసాము. ఆల్రెడీ సిస్టంలో వచ్చేసింది. సో 100% ఆపరేషన్కి మేబీ ఇంకొక 2 monthsలో ఒక రొయ్యి బయలుదేరిందంటే ఏ కంటైనర్లో పోతుంది అమెరికాకి లేకపోతే యూరోప్కి పోతుందో కూడా ఈ ట్రేసబిలిటీ యాప్తో చెప్పొచ్చు. సో ఇది చాలా, అంటే మనకి డిసెంబర్ డెడ్లైన్ ఉన్న దాని ముందరే మనం రెడీ చేసేసాము. ఎందుకంటే యుఎస్ యూరోపియన్ గవర్నమెంట్స్ వచ్చి డెడ్లైన్ ఈజ్ జనవరి, కానీ దాని ముందరే మనం రెడీ అయిపోయాం. యాప్ బేస్డ్ ఆల్రెడీ ఏపీటీఎస్కి చెప్పున్నాము. టెండర్స్ ఫైనలైజ్ అవుతున్నాయి. సో మేబీ వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తే ఇంకొక 1-2 monthsలో ఇట్ విల్ బికమ్ అన్ యాప్. సో ఇన్ ద మీన్ టైం యాప్ రెడీ అయ్యేదాకా వీ హవ్ గాన్ ఆన్ వెబ్, టైం వేస్ట్ కాకుండా. యాప్ వచ్చేసి మేబీ మ్యాక్సిమం 2 months. మన రిజర్వాయర్స్, పెద్ద పెద్ద చెరువులు, పాండ్స్ ఉన్న చోట ఉంటే అక్కడ సప్లై చేసే ఫిష్ సీడు కొంత అక్కడ నాకు తెలిసినంతవరకు లోపాలు జరుగుతున్నాయి. ఆ క్వాంటిటీ చెప్పినంత క్వాంటిటీ వెళ్ళటల్లా. అందుకని డెఫినెట్గా మనం ఇక్కడి నుంచే తెలంగాణకు కూడా సప్లై చేస్తాం. ఆ సప్లై చేసే రైతుకి లాభం జరగాలి. రైతుకితో పాటు అక్కడ వేసుకునే వాళ్ళకి, ఆ సొసైటీలో మీకు ఈ చెరువులో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, కృష్ణా రిజర్వాయర్లో మీకు 1 కోటి పిల్లలు వేసామని చెప్పి వేసింది 10 లక్షలు అయితే చాలా నష్టం వస్తుంది. అందుకని ఆ విషయంలో కూడా ఎక్కువ దీని మీద డిపెండ్ అయి ఉంటారు వీళ్ళందరూ. ఉన్న ఆ లేక్స్, ఆ చుట్టుపక్కల అందరూ వాళ్ళు ఉంటారు రిజర్వాయర్స్లో. కాబట్టి తప్పకుండా దాంట్లో ఏదన్నా లోటుపాట్లు ఉంటే సరిచేయవలసిన బాధ్యత కూడా ఉంది.
వేసవి సెలవులు ముగిశాయి. ఇవాటి నుంచి బడులు తెరుచుకున్నాయి. దీనితో పిల్లలు బడిబాట పట్టారు. ఉదయాన్నే లేచి చక్కగా తయారై స్కూల్ యూనిఫామ్ ధరించి స్కూల్ బ్యాగ్ తగిలించుకొని ఉత్సాహంగా బడికి వెళ్లారు. కొందరు స్నేహితులతో కలిసి పాఠశాలకు రాగా మరికొందరు తమ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వెళ్లారు. బడి గంటలు మోగి తరగతి గదులని విద్యార్థులతో కళకళలాడుతూ సందడిగా మారాయి. ఎన్టీఆర్ జిల్లాలోని అనేక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వద్ద విద్యార్థులు వారిని దించడానికి వచ్చిన తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది. వేసవి సెలవుల్లో సరదాగా ఆడుతూ పాడుతూ టీవీలు సినిమాలు చూస్తూ చుట్టాల ఇళ్లకు విహారయాత్రలకు వెళ్లి ఆనందంగా గడిపిన చిన్నారులు నేడు బడిబాట పట్టారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చారు. నెలన్నర రోజులు తమ పాఠశాలకు స్నేహితులు, ఉపాధ్యాయులకు దూరంగా ఉన్న విద్యార్థులు తొలి రోజు అందరినీ మళ్లీ కలుసుకుని విద్యను అభ్యసించేందుకు నూతనోత్సాహంతో ఎంతో ఉత్సాహంగా గడిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం తొలి రోజునే పిల్లలకు పాఠ్య నోటు పుస్తకాలు అందించింది. బట్టలు, బూట్లు, సాక్సులు, బెల్ట్, బ్యాగ్తో కూడిన కిట్ ఇవ్వడంతో పాటు నేటి నుంచి బడికి పోదాం కార్యక్రమం కూడా అమలు చేస్తోంది. 9 రకాల పాఠశాలలు ఆదర్శ ప్రాథమిక బదులు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, పరీక్షల జవాబులు రాసేందుకు మూల్యాంకన పుస్తకాలు, తగ్గిన పాఠ్య పుస్తకాల బరువు, అన్ని పనులకు ఒకటే లీప్ యాప్ లాంటి సరికొత్త సంస్కరణలతో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన అనేక మార్పులు 2025-26 విద్యా సంవత్సరంలో అమల్లోకి వస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలను 100% బడులకు చేరవేశారు. బడులు తెరిచిన రోజే వాటిని అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతే ప్రధాన ఎజెండాగా కృషి చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల స్థాపన ద్వారా మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళలు ఏ రంగంలోనైనా విజయం సాధించగలరని ఆపరేషన్ సింధూర్తో నిరూపించారని మహిళల శక్తిని కొనియాడారు. ఇప్పటికే 20 చాప్టర్ల ద్వారా తన సేవలు అందిస్తున్న ఫిక్కీ విజయవాడలో 21వ చాప్టర్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీఫ్లో 21వ చాప్టర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలోని ఓ హోటల్లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిక్కీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఫిక్కీ ఎఫ్ఎల్ఓ 21వ చాప్టర్ విజయవాడ చైర్మన్గా నియమితులైన అమృత్ కుమార్కు శుభాభినందనలు అని తెలియజేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఏపీలో మహిళా సాధికారతకు పునాది వేశారని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించి వారిలో ఆత్మవిశ్వాసం నింపారన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల సాధికారత ధ్యేయంగా కృషి చేస్తున్నారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్లో రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలకు అండగా నిలబడి విజయపథం వైపు నడిపిస్తున్నారని తెలియజేశారు. ఫిక్కీ 21వ చాప్టర్ విజయవాడలో ప్రారంభించడంతో స్థానిక మహిళలకు జాతీయ స్థాయిలో అవకాశాలు ఏర్పడతాయన్నారు. మార్గదర్శి కళాంజలి ఎండీ శైలజ కిరణ్ మాట్లాడుతూ ఏ వ్యాపారంలో అయినా విశ్వసనీయత, జవాబుదారీతనం, నైతిక విలువలు, సమయపాలన, నిజాయితీ వల్లే విజయం వరిస్తుందన్నారు. పుట్టుకతో ఎవరూ నాయకులవ్వరు, రూపాంతరం చెందాలన్నారు. ప్రజల కళలకు రూపం ఇవ్వడమే లక్ష్యంగా ఉన్న వ్యాపారులు చిరకీర్తి పొందుతారని మహిళలు ఈ అంశాలపై దృష్టి సారించారన్నారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ ఎఫ్ఎల్ఓ నేషనల్ ప్రెసిడెంట్ పూనం శర్మ, మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్, రేష్మా సరితలతో పాటు ఫిక్కీ ఎఫ్ఎల్ఓ విజయవాడ చాప్టర్ సీనియర్ వైస్ చైర్మన్ సుప్రియా మల్నేని, వైస్ చైర్మన్ రజనీ చిత్ర, సెక్రటరీ అట్లూరి సుమబిందు, జాయింట్ సెక్రటరీ దీప్తి చలసాని, కోశాధికారి తులజా భవానీ, దేవినేని, జాయింట్ ట్రెజరర్ అనిల్ నార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. This chapter will become a vibrant hub for innovation, support and economic growth in this region. I am especially glad to see such robust support system being established here in Vijayawada, and I also have been working towards women entrepreneurs and empowerment them through my initiative Vikasit Panchayat. This program is focused on empowering rural women entrepreneurs by providing them with necessary training, tools and market access. The alignment of FLO's mission with Vikasit Panchayat goal strengthens
our shared vision for inclusive development. As a member of parliament from Vijayawada, I assure you of my wholehearted support for any initiatives that ensures women empowerment. They say if you practice for 21 days, it becomes habit. I find it symbolically that we are launching 21st floor right here in Vijayawada. May this initiative grow into a long-lasting habit, uplifting, assisting and empowering women entrepreneurs across this region. Let this chapter play an active role in realizing ambitious goals and achieving 70% workforce participation by 2047. Together, let us march towards the Vikasit Bharat powered by self-reliant Indian women. రాష్ట్రంలో 2 కోట్ల మందికి ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి దైనందిన జీవితంలో ప్రతిరోజు యోగా సాధన చేయిస్తూ ఆనందంగా జీవించేలా చేయాలనే ఉద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీ తెలిపారు. విజన్ 2047 దిశగా ముందుకు వెళ్లేందుకు యోగాంధ్ర కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పారు. ఈ బృహత్తర కార్యక్రమంలో అన్ని రంగాలకు చెందిన వారు భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ప్రతిరోజు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమం 22వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని వివిధ ఆసుపత్రుల వైద్యులు, వైద్య సిబ్బందితో యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్నా అంకాలజీ ఇన్స్టిట్యూషన్స్, ఆశా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం, జీజీహెచ్ వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ రాష్ట్రంలో 2 కోట్ల మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి దైనందిన జీవితంలో ప్రతిరోజు యోగ సాధన చేసేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అన్ని రంగాల వారు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. 5,000 మంది తమ వద్ద యోగా శిక్షకులుగా రిజిస్టర్ అయి ఉన్నారని, వారు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డు, ఊరిలో యోగా నేర్పిస్తున్నారని అన్నారు. 10 లక్షల మంది యోగా నేర్చుకుని ప్రతిరోజు యోగాసనాలు చేయాలన్నారు. ఒత్తిడిని అధిగమించి ఆనందంగా జీవించాలని తెలియజేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకుని ఆనందమయ జీవితాన్ని గడపాలని కోరారు. దాదాపు 5,000 మంది యోగా ట్రైనర్స్గా మన దగ్గర రిజిస్టర్ అయ్యి వాళ్ళందరూ ట్రైనింగ్ పొంది ఉన్నారు. వీళ్ళు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరికి యోగా నేర్పిస్తూ ఈ జూన్ 21 నాటికే దాదాపుగా 10 లక్షల మందికి యోగా నేర్పించాలి. అదైన తర్వాత కూడా వాళ్ళు యోగా కంటిన్యూ చేయాలి. వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో ఆనందంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచుకుంటూ ఈ విజన్ 2047 సాధనకు దోహదపడాలని సందర్భంగా కోరుకుంటూ ఇది ఇంకా బిగినింగ్ మాత్రమే. ఇది ఇంకా కంటిన్యూ అవుతూ ప్రతి పార్క్స్లో, అలాగే ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో, ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. యోగాంధ్ర అనేది ముందుకు తీసుకెళ్తూ యోగా అనేది మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ యోగాంధ్ర కార్యక్రమానికి రానున్న రోజుల్లో ఇంకా చాలామందిని పిలిపిస్తున్నాం ఇక్కడికి. గవర్నమెంట్ అఫీషియల్స్, అట్లాగే ఇండస్ట్రియలిస్టు ప్రతి ఒక్కరిని పిలిపించి ఇక్కడ యోగా ప్రోటోకాల్ నేర్పించి పంపిస్తుంటాము. వాళ్ళందరూ ఇంటర్న్ వాళ్ళ ఆర్గనైజేషన్లో, వాళ్ళ సంస్థలో, వాళ్ళ ఊరిలో, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ యోగా నేర్పించి ఈ యోగాన్ని ఒక జీవిత భాగంగా చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు. విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను సూచించారు. విజయవాడ, విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. మన సాంప్రదాయ నృత్య కళ, కూచిపూడి, కొండపల్లి బొమ్మలు, అమరావతి చిహ్నాలు, లేపాక్షి కళాకృతులతో డిజైన్లు రూపొందించాల్సిందిగా సీఎం చెప్పారు. విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. విజయవాడ, విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై బుధవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వర్చువల్గా హాజరయ్యారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవన నిర్మాణం డిజైన్లు అత్యంత ఆకర్షణీయంగా, విభిన్నంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సమీక్షలో ఆయన ఈ అంశాలపై ఎయిర్పోర్ట్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, జాతీయ రహదారిని అనుసంధానించేలా ర్యాంప్ నిర్మాణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. టెర్మినల్ భవనం, ఎలివేషన్, డిపార్చర్, అరైవల్ బ్లాక్లు, ప్రయాణికుల లాంజ్లు,
ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడేలా డిజైన్లు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మన సాంప్రదాయ నృత్య కళ కూచిపూడి, కొండపల్లి బొమ్మలు, అమరావతి చిహ్నాలు, లేపాక్షి కళాకృతులతో డిజైన్లు రూపొందించాల్సిందిగా సీఎం చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో కడప, రాజమహేంద్రవరం టెర్మినల్ భవన నిర్మాణాలకు సంబంధించిన పురోగతిని కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు సీఎంకు వివరించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం జిల్లా పలాస విమానాశ్రయాల టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్టుపై పనిచేస్తున్నామని తెలిపారు. అమరావతిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి భూ పరిశీలన జరుగుతోందని, దీనికి సంబంధించి రైట్స్ బృందం త్వరలో నివేదిక ఇస్తుందని కేంద్ర మంత్రి సీఎంకు వివరించారు. ల్యాండ్ పుల్లింగ్ ప్రక్రియ పూర్తి చేస్తే 2 ఏళ్లలో ప్రాజెక్టును చేపడతామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ, విశాఖ విమానాశ్రయాల నుంచి 40% మేర ఆపరేషన్స్ పెరిగాయని వివరించారు. విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు విమానాశ్రయాల నుంచి దేశీయంగా వివిధ నగరాలకు కనెక్టివిటీ పెంచేందుకు ఆపరేటర్లు ముందుకు వస్తున్నారని తెలిపారు. ట్రూజెట్ సంస్థ విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు అక్టోబర్ నుంచి సర్వీసులు నడిపేందుకు ముందుకు వచ్చిందన్నారు. మరోవైపు విజయవాడ, సింగపూర్, తిరుపతి, మస్కట్ల మధ్య కూడా త్వరలోనే ఫ్లైట్ సర్వీసు కూడా మొదలు కానున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. సెప్టెంబర్ తర్వాత సీ ప్లేన్ ఆపరేషన్స్ కూడా ప్రారంభమవుతాయన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేర ఘటనల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. పేదరికం, ఇతర సమస్యలను అదునుగా చేసుకుని కొందరు అత్యాచారాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఓ యువతిని రాయితో కొట్టి దారుణంగా చంపారని, ఆ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు శైలజ చెప్పారు. సత్యసాయి జిల్లాలో ఓ బాలికను కొందరు యువకులు బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేశారని తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే 1 స్టాప్ సెంటర్ను ఆశ్రయించాలని సూచించారు. సత్యసాయి జిల్లాలో ఏదైతే మైనర్ తన మీద జరిగిందో ఫస్ట్ ఒక్కడు లొంగ తీసుకుంటూ ఉన్నాడు. తర్వాత వన్స్ ఆ వీడియో ఏదైతే బయటకు వెళ్ళిందో ఇంకా వరుసగా అతని ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని టార్గెట్ చేయటం, నువ్వేమన్నా బయటికి చెప్తే ఈ వీడియోస్ అన్ని బయట పెడతాం అంటంతో దాదాపు ఆల్మోస్ట్ 15 మెంబర్స్. ఇమాజిన్ ఆ అమ్మాయి ఎంత మెంటల్ ట్రామా అనుభవించిందో. 2 years నుంచి అమ్మాయి తల్లికి చెప్పుకోలేదు. బయటికి చెప్పాలంటే భయం. ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిస్తే ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి తెలిసి ఆ తల్లి కూతుర్ని బంధించి ఒక రూమ్లో లాక్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా వెంటనే స్క్రోలింగ్ వచ్చినా, లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేకపోతే డైరెక్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి 1 స్టాప్ సెంటర్స్లో కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొటెక్షన్ దగ్గర నుంచి కానివ్వండి వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకొని అవసరం అయితే అమ్మాయికి థ్రెట్ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వటం, లేకపోతే హోమ్స్కి పంపించటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ అవేర్నెస్ అనేది ముందు ఆడపిల్లలకి తెలియాలి. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన ఏడాదిలో ఏమాత్రమూ సంతృప్తికరంగా లేదని, జనానికి అప్పులు తప్ప ఆదాయం లేని పరిస్థితి ఏర్పడిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల్లో నిరుత్సాహం, ఆందోళన, అసంతృప్తి పెరిగిపోయాయని, ప్రజలకు ఆదాయం లేదని, అప్పులు మిగిలాయని వివరించారు. ఎన్నికల ముందు 178 వాగ్దానాలు ఇచ్చి ఏడాదిలో 16 వాగ్దానాలను అమలు చేశారని పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, కె ప్రభాకర్ రెడ్డి, సుబ్బారావమ్మ, ఏవి నాగేశ్వరరావుతో కలిసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడారు. తొలుత కార్పొరేట్లకు వరాలు, పేదలకు శాపాలు, దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని శ్రీనివాసరావు ఆవిష్కరించారు. గత వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందనే ఉద్దేశంతో విసిగిపోయిన ప్రజలు 56% ఓట్లతో 164 సీట్లు కట్టబెట్టారు. ఆ నమ్మకాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. ప్రజల్లో నిరుత్సాహం, ఆందోళన, అసంతృప్తి పెరిగిపోయాయని, ప్రజలకు ఆదాయం లేదని, అప్పులు మిగిలాయని వివరించారు. ఎన్నికలకు ముందు 178 వాగ్దానాలు ఇచ్చి ఏడాదిలో 16 వాగ్దానాలను అమలు చేశారని పేర్కొన్నారు. గ్రేడ్ పాయింట్లు ఇవ్వాల్సి వస్తే 10కి 1.5 మాత్రమే కూటమి పాలన సాధించిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చేయగలిగే సత్తా ఉన్న ప్రస్తుత డైరెక్టర్ తప్పుడు మార్గంలో నడుస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారని, పరీక్షల నిర్వహణకు ఏడాది పట్టిందని, కార్పొరేట్లకు సేవ చేయడంలో మాత్రం ఆలస్యం జరగడం లేదని తెలియజేశారు. గిరిజన ప్రాంతాల్లో విలువైన భూములను గ్రామ సభలు నిర్వహించకుండానే అదానికి అప్పగిస్తున్నారని చట్టవిరుద్ధమని తెలియజేశారు. ఈ ఏడాదిలో అంతగా నిరుత్సాహం,
అంతగా ఆందోళన, అంతగా అసంతృప్తి ఈరోజు ప్రజల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఆశలు పెట్టుకున్నప్పుడు సృష్టించారు. ఆశలు ప్రజలు పెట్టుకోవడం కాదు, ఆశలు కల్పించారు వీళ్ళు. ఒక్కొక్క ఇంటికి తిరిగి ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఎంత, ఇంటింటికి తాము ఇచ్చే డబ్బు ఎంత లెక్కలేసి ఒక్కొక్క ఇంటికి ఎంత వస్తుందో కూడా చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే జనానికి అప్పులు మిగిలిన ఆదాయాలు లేవు. అందువల్ల మొత్తం మేము వాళ్ళ ఎన్నికల ప్రణాళిక, బహుశా వాళ్ళు జ్ఞాపకం ఉందో లేదో మాకు తెలియదు, ఇది వాళ్ళ కూటమి ఉమ్మడి ప్రణాళిక. ఈ ఉమ్మడి ప్రణాళికలో మొత్తం 178 వాగ్దానాలు ఉన్నాయి వివిధ సెక్షన్లకి, అన్ని రకాలు కలిపి. ఈ 178లో వాళ్ళు అమలు చేసింది ఎన్ని అని అంటే 16. అంటే మనం చంద్రబాబు నాయుడు లాగా పరిపాలన గ్రేడింగ్లు ఇవ్వాలని అంటే 1.5 అవుట్ ఆఫ్ 10 గ్రేడింగ్, 1.5 అవుట్ ఆఫ్ 10 వస్తుంది. అంటే ఎంత వేగంగా జరుగుతున్నాయో ప్రజల పనులు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు పరిపాలన చాలా సమర్థవంతమైన పరిపాలకుడు, తెలివిగలవాడు, అందులో సందేహం లేదు. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడుని చేతగానాడు, అసమర్థుడని మేము అనటం లేదు, చేయగలిగిన సత్తా ఉన్నవాడే. కానీ దాని డైరెక్షనే మొత్తం రాంగ్ డైరెక్షన్లో నడుస్తున్నది. వాళ్ళ అధికారంలో రాకముందంతా ప్రజలకి వాగ్దానాలు చేశారు. రైతులకు ఏం చేస్తాం, కార్మికులకు ఏం చేస్తాం, కూలీలకు ఏం చేస్తాం, మహిళలకు ఏం చేస్తాం, దళితులు వదిలిపెట్ల. బీసీలు అయితే సెక్షన్ పేరు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జనాన్ని గిరిజన మహిళ ప్రజాదరణ పొందిన గాయని మంగ్లీపై గత కొన్ని నెలలుగా జరుగుతున్న వ్యక్తిగత దూషణలను తీవ్రంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు ఖండించారు. ఆమె పాటకు కులం లేదని, కళాకారులకు కుల మతాలు లేవని అన్నారు. గిరిజన మహిళను లక్ష్యంగా చేసుకుని రాజకీయ దురుద్దేశాలతో చేసిన ఆరోపణలు భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల తెలంగాణలో జరిగిన ఓ వ్యక్తిగత విందు కార్యక్రమాన్ని రాజకీయం చేసి మంగ్లీపై తప్పుడు ప్రచారం చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలే మద్యాన్ని ప్రచారం చేస్తూ పబ్బులు, బార్లకు లైసెన్సులు ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయని ఆరోపించారు. ఇదే సమయంలో గిరిజన మహిళపై దూషణల్ని మాత్రం సాంస్కృతిక విలువల పేరిట నిందించడం ద్వంద్వ నైతికత అని పేర్కొన్నారు. మంగ్లీకి మద్దతుగా ప్రజలు నిలవాలని, ఆమెను లక్ష్యంగా చేసే కుట్రలను ప్రజాస్వామ్య బలంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి గాయనిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఆ మీడియాలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, ఆధిపత్య ధోరణి గల మనువాద సంస్కృతితో కూడినటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి శక్తులు ఆమె గళాన్ని ఆపించే ప్రయత్నంలో భాగంగా ప్రతి అంశాన్ని ఈరోజు అధికారంలో కోసం నిన్నటి వరకు మంత్రులుగా ఉన్నటువంటి వారు, కీలకమైనటువంటి వ్యక్తులు ఏ పార్టీలోకి మారినా ఆ పార్టీకి అనుకూలంగా మారిపోతూ ఉన్నారు. మొన్నటి వరకు వైసీపీలో ఎమ్మెల్యేలు గాను, మంత్రులు గాను, ఎంపీలు గాను, కీలకమైనటువంటి సలహాదారులుగా పనిచేసినటువంటి వారు తెలుగుదేశం పార్టీలోకి నిధులు సమకూర్చి ఆ పార్టీలో చేరితే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఎంపీ టికెట్లు ఇచ్చారు, మంత్రులు చేశారు. ఒక బతుకు తెరువు కోసం తనకున్నటువంటి ప్రతిభ, పాట పాడడం అనేటువంటిది, పాటకి కులం లేదు. ఈరోజు సాహిత్యానికి కులం లేదు, రచయితలకు కులం లేదు, కళాకారులకు కులం లేదు. అలాంటిది రాజకీయాలను అంటగట్టి మొన్నటి వరకు 2019, 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పాట పాడారు అని చెప్పి ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాండిడేట్ అని చెప్పి అధికారంలో ఉన్నటువంటి నేతలు, సినీ ప్రముఖులు ఆమె మీద ఒక ముద్ర వేసి ఆమెకు భవిష్యత్తులో అవకాశాలని రాకుండా అడ్డుకున్నటువంటి చరిత్రను చూసాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.